హాయ్ అండి. ఈరోజు మీకోసం పెళ్లి చేసి చూడు పార్ట్ 1. మరి కథలోకి వెళ్తే, శ్రీ మహావిష్ణువు భక్తులను బాధ పెడితే దాన్ని పరీక్ష అంటారు. భగవంతుడు లీల అంటారు. ఒక ధనవంతుడి పేదవాడిని బాధిస్తే ఎక్స్‌ప్లాయిటేషన్ అంటారు. ప్రజాపీడన అంటారు. జరిగిన పని మంచిదా చెడ్డదా అన్న విషయం ఆ పని చేసిన వాడి మీద, ఆ విషయం గురించి ఆలోచించే వాడి మీద ఆధారపడి ఉంటుంది తప్పితే అసలు పనిలో ఏమీ లేదు. ఇది వెంకట్రామయ్య గారి వాదం. ఆయన్నందరూ బద్ధకస్తులంటారు. కాదు, నెమ్మదస్తులంటారాయన. ప్రతి పని ఆలస్యంగా చేస్తారంటారు. ఆలస్యంగా కాదు, నిదానం మీద చేస్తానంటారాయన. వెంకట్రామయ్య గారిని మంచి వాళ్ళలో మంచివాడుగా అభివర్ణించవచ్చు. ఎటొచ్చి ఆయన మంచితనం ఆయనకు మేలు చేస్తుందనలేము. సుమారు 200 ఎకరాల ఆస్తిని వారసుడాయన. అందులో 150 ఎకరాలు ఆయనకు భార్య ద్వారా సంక్రమించింది. ఇంత ఆస్తిని హారతి కర్పూరంలా హరింపజేశాడు వెంకట్రామయ్య తండ్రి. కేవలం కొడుకు మంచితనాన్ని ఆసరగా చేసుకుని వెంకట్రామయ్య తండ్రికి దురలవాట్లు, దురుద్దేశాలు లేకపోయినా భారీ చెయ్యి ఉన్న కారణంగా దూబార మనిషని చెప్పవచ్చు. బంగారు కోడిగుడ్లు పెట్టే బాతును చంపి బంగారాన్ని తీసుకోవాలనుకునే తొందర మనిషి. డబ్బు చేసుకునేవాడాయన. ఆ డబ్బుతో ఆయన చాలా సత్కార్యాలు చేసి పేరు సంపాదించుకున్నాడు. ఐన్‌స్టీన్ థియరీ ప్రకారం సృష్టిలో పదార్థానికి శాశ్వతత్వం ఉంది. అది ఒక రూపం నుంచి ఇంకో రూపానికి మారుతుంది తప్పితే పూర్తిగా నాశనం కాదు, కొత్తగా సృష్టించబడదు. వెంకట్రామయ్య తండ్రి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాడంటే ప్రతిగా డబ్బు పోగొడుతున్నాడనే అర్థం. ఆయన పోయే నాటికి వెంకట్రామయ్యకు 2 ఎకరాల భూమి, 10 మంది పిల్లలు మిగిలారు. వెంకట్రామయ్య భావకుడు. ఆయనకు చక్కగా కవిత్వం చెప్పగల శక్తి సహజంగా వచ్చింది. ఆయన అమాయకుడు. తండ్రి డబ్బును మంచినీళ్ళలా ఖర్చు చేస్తున్నా ఆయన ఎప్పుడు బాధపడలేదు. అందుకు కారణం కూడా ఉంది. డబ్బెలాగా సంపాదిస్తారో ఆయనకు తెలియదు. అయాచితంగా ఆస్తి వచ్చింది. అవసరమైనప్పుడు పొలాలమ్మడం ఒక్కటే ఆయనకు తెలిసిన విషయం. తనకు 10 మంది పిల్లలున్నారని, అందులో 6 పిల్లల్ని ఆయన ఎన్నడూ దిగులు పడట్లు కనపడదు. మగ పిల్లల చదువు గురించి కానీ, ఆడపిల్లల పెళ్లిళ్ల గురించి కానీ ఆయన డబ్బు నీలవేయడానికి ఎన్నడూ ప్రయత్నించలేదు. ఆయనకు తండ్రి ఆదర్శం. ఆయన పందాల్లోనే హాయిగా కాలం గడిపేయాలని ఉంటుంది. అందుకు అవసరమైనది తనకిప్పుడు లేదే అన్న దిగులు మాత్రం ఆయనకుంది. తన కన్న బిడ్డల భవిష్యత్తు గురించి క్షణ మాత్రం కూడా ఆలోచించని అతి కొద్ది తల్లిదండ్రుల్లో వెంకట్రామయ్య కూడా ఒకడు. అందువల్ల చాలామంది అతన్ని బాధ్యతలను మర్చిపోయాడనుకోవచ్చు. కానీ వెంకట్రామయ్య మాత్రం తనొక నిస్వార్థపరుడుగా భావించుకుంటాడు. తన గురించి ఆలోచించుకోకుండా స్వరము తండ్రికి ధారపోసిన పితృభక్తి పరాయణుడిగా సంసారాన్ని నిర్వహిస్తూ కూడా ఆ బాధ్యతలు పట్టించుకొని పరమయోగ్య తన అయినా సరిపెట్టుకుంటూ ఉంటాడు. వెంకట్రామయ్య భార్య పార్వతమ్మది ఇంకో రకం మనస్తత్వం. చెప్పుకోదగ్గ ఆస్తితో ఆమె వెంకట్రామయ్యకు భార్యగా వచ్చింది కానీ ఆమె పెద్దగా సుఖపడిందేమీ లేదు. కళ్ళ ముందే ఆస్తి అలా అలా కరిగిపోతుంటే నిస్సహాయంగా చూస్తూ ఊరుకోలేక ఆవిడ ఎన్నోసార్లు మామగారితో దెబ్బలాడింది. కానీ అందువల్ల తన భర్త మనసు కష్టపడుతుంది తప్పితే మామగారు మారరని ఆవిడ తొందరగానే గ్రహించింది. తన కన్నబిడ్డల భవిష్యత్తు గురించి ఆవిడ అనుక్షణము కలవరపడుతూనే ఉండేది. ఆవిడ పట్టుదలకు ఫలితంగానే ఆవిడ పిల్లలందరికీ చిన్నతనంలోనే పెద్ద చదువులబ్బాయి. ఇప్పుడు పిల్లలందరూ పెద్దవాళ్ళయ్యేసరికి ఉన్న ఆస్తి చాలకపోవటం, ఇంటి యజమాని కింట సంగతులు సరిగా పట్టకపోవటం కారణంగా ఆ ఇంట్లో దరిద్రం విలయతాండవం చేసింది. పిల్లలంతా ఏకకంఠంతో అందుకు బాధ్యులు తల్లిదండ్రులే అన్నట్లు మాట్లాడేవారు. కనీసం కట్టుకుందు గుడ్డైనా ఇవ్వలేని మీరు మమ్మల్ని ఎందుకు కన్నారని నిలదీసి అడిగే ఆ పిల్లల ప్రశ్నలకు వెంకట్రామయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగేది. నిజానికి వాళ్ళ ప్రశ్నకు ఆయనకు జవాబు తెలియదు. ఆలోచించి ఒక పని చేయటానికి ఆయన అలవాటు పడలేదు. తండ్రి డబ్బు అడిగితే ఎందుకని ఆయన ఆలోచించలేదు. తండ్రి భూమి అమ్మమంటే ఎందుకని ఆయన ఆలోచించలేదు.
భార్య ఆస్తి పోతుందని తగవు పెడితే కూడా ఎందుకని ఆయన ఆలోచించలేదు. మామూలుగా సంసారం నిర్వహించుకోపోతుంటే పిల్లలు పుట్టుకొచ్చారు. వాళ్ళ భవిష్యత్తేమిటి అని కూడా ఆయన ఆలోచించలేదు. ఇప్పుడు పిల్లలు నిలదీసి మా గతికి నువ్వే కారకుడు అంటుంటే తన తప్పేమిటో అని ఆయన ఆలోచించడం లేదు. తన్ను పిల్లలు గౌరవించటం లేదని కోపము బాధ కలగ్గా తన మంచితనం కోపన్నాపగా బాధతో కళ్ళనీళ్లు పెట్టుకుంటున్నాడు. కొన్ని దశాబ్దాలుగా వెంకట్రామయ్యతో కాపురం చేస్తున్న పార్వతమ్మకు భర్త మంచితనం పూర్తిగా తెలుసుకుని అందుకే వెంకట్రామయ్యనేమైనా పిల్లలంటే ఆవిడ విరుచుకుపడిపోయేది. తండ్రి కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఆయన కడుపున మీరు చెడబుట్టారనేది. త్యాగాలు చేయటానికి మాకు వారసత్వపు ఆస్తి లేదనేసరికి మీరు నష్టజాతకులు, అందుకే అన్నీ పోయాయనేది. వెంకట్రామయ్యను పిల్లల బారి నుండి రక్షించుకోవటం కోసం పార్వతమ్మ పిల్లల్ని ఏ తల్లి అనని దుర్భాషలాడేది. పార్వతమ్మకు పిల్లల మీద అపారమైన ప్రేమ ఉంది. కానీ అంతకు మించిన జాలి భర్త నిస్సహాయత పైన ఉంది. పిల్లలిప్పుడు ప్రజ్ఞలవుతున్నారు. చదువులు బాగా వస్తున్నాయి. ఏదో ఒక విధంగా వాళ్ళ బతుకు వాళ్ళు బతకలేకపోరు. వాళ్ళు కూడా సంపాదించి వెంకట్రామయ్యను మనసు కష్టపడని విధంగా చూసుకోవాలి. వాళ్ళలా ప్రవర్తించేలా చేయటం ప్రస్తుతం పార్వతమ్మ ధ్యేయం. ఆవిడ దృష్టిలో ఇప్పుడు పిల్లల భవిష్యత్తు లేదు. ఆడపిల్లల పెళ్ళిళ్ళు లేవు. పిల్లలు తండ్రిని గౌరవించేలా చేయాలన్న కోరిక మాత్రం ఉంది. ఎందువల్లనో కాని వెంకట్రామయ్యకు పార్వతమ్మకు కూడా పిల్లలు తమను సరిగ్గా చూడరన్న అనుమానం కలిగింది. అందుకు కారణం వాళ్ళ ఆలోచన శక్తి నశించటం మాత్రమే. ఎందుకంటే వెంకట్రామయ్య గారి పెద్ద కొడుకులిద్దరు ఇప్పుడు మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. నెల నెల తండ్రికి ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఈ ఇద్దరు కొడుకుల కారణంగా గ్రామంలో మళ్ళీ వెంకట్రామయ్య గారి పరపతి పెరిగింది కానీ వెంకట్రామయ్య గారి ఇంటి పరిస్థితి మెరుగుపడలేదు. ఆయనకు చేతిలో కాస్త డబ్బు కనపడగానే మళ్ళీ వెనుకటి దానగుణం విజృంభించింది. నెలకు సుమారు 100 రూపాయలకు పైగా చందాల రూపేణా అయితేనేం, పేద విద్యార్థులకు సహాయమని అయితేనేం ఏదో ఒక విధంగా ఆయన చేతిలో ఖర్చు అవుతుండేది. ఆర్థిక పరిస్థితి ఎలాగున్నప్పటికీ వెంకట్రామయ్య గారిలో ఇంకా పులుపు చావలేదు. 10 మంది 10 రూపాయలు విరాళమిచ్చే చోట ఆయన 25 ఇస్తాడు. తన పాత జమీందారి హోదాను నలుగురు గుర్తించుకోవాలని ఆయన చాలా తాపత్రయపడిపోతుంటాడు. ఆ తాపత్రయం ఖర్చు రూపంలో కనబడుతుంది. ఈ కారణం వల్ల కొడుకులు డబ్బు పంపిస్తున్నప్పటికీ ఏటా 1-2 వేల రూపాయలకు చిల్లర అప్పులవుతుండేవాయనకు. ఈ విషయం తెలిసిన కొడుకులిద్దరూ తల్లి దగ్గర బాధను వ్యక్తం చేస్తుంటే పార్వతమ్మ వాళ్ళ మీద మండిపడేది. సంసారం పెద్దది కాబట్టి ఖర్చులు పెద్దవిగా ఉంటాయి. లింగులింగుమంటూ ఉన్న మీకేం తెలుస్తున్నాయి అనేసేదావిడ. వెంకట్రామయ్య గారి కొడుకులిద్దరూ చెల్లెళ్ల పెళ్లి కోసమని తమ పెళ్లిలో వచ్చిన కట్నం డబ్బును ఉమ్మడిగా బ్యాంకులో వేసి ఉంచారు. ఆ డబ్బును వెలికి తీసి వెంకట్రామయ్య ఊళ్ళో ఉన్న అప్పులన్నీ తీర్చేశారు. మరెప్పుడు డబ్బు అవసరమైన ఎవరి వద్ద అప్పు చేయవద్దని తమకే స్వయంగా ఉత్తరం రాయమని తండ్రిని కోరారు. కొడుకుల వద్ద ఆయన ఎక్కువగా మాట్లాడడం సరేనన్నట్లు తలాడించాడాయన. కొడుకులిద్దరిని బాధించేదేమిటంటే డబ్బు పెద్ద ఎత్తున ఖర్చవుతున్నాం. ఇంట్లో పిల్లలకెవరికీ సరైన గుడ్డ ముక్కలేదు. అవసరమైనప్పటికీ ఇంటికి మరమ్మతు చేయించబడలేదు. అదేమనడిగితే వెంకట్రామయ్య కళ్ళనీళ్ళెట్టుకుంటాడు. పార్వతమ్మ విరుచుకుపడిపోతుంది. అందుకని ఆ కొడుకులిద్దరూ తండ్రికి చేసే ఆర్థిక సహాయం తగ్గించి చాలా వ్యవహారాలు తామే స్వయంగా చూసుకోవటం మొదలుపెట్టారు. ఆ విధంగా ఇంటికి మరమ్మతులు జరిగి ఒక రూపం వచ్చింది. ఇంట్లో పిల్లలకు కొత్త కల వచ్చింది. తన బిడ్డల బాగోగులు చూడటం తనకు సహాయపడ్డంగా భావించి వెంకట్రామయ్యలో తన పిల్లలు తనని సరిగ్గా చూడరన్న అభిప్రాయం బాగా బలపడిపోసాగింది. అప్పటికి ఆయన 3వ కొడుకు BA పూర్తి చేసి ఏడాదైంది. MA చదివే ఆలోచన అతను విరమించుకున్నాడు. వీలైనంత త్వరగా అన్నయ్యలతో పాటు తను సంసార బాధ్యతలు స్వీకరించాలన్న అతని తొందరపాటు MA చదవకుండా ఆపింది.
కానీ ఏడాది గడిచినా ఉద్యోగం దొరకలేదు అతనికి. రెండో వాడు చెప్పిన మాట వినుంటే ఈ పాటికి ఏడాది చదువైపోయిండేది నీకు అంటూ వెంకట్రామయ్య గారు మూడో వాణ్ణి తిట్టారు. అందుకతను దురుసుగా, చెల్లాయి లక్ష్మికప్పుడే 16 వచ్చేశాయి. నిన్ను చదువుతానంటే దీనికి దానికి డబ్బెలాగొస్తుంది అన్నాడు. ఓస్, ఇంకా 16 ఈ రోజుల్లో 25 దాకా పెళ్ళిళ్ళు కానివారున్నారు అన్నాడు వెంకట్రామయ్య. దాన్ని వాయిదాలు వేసే మనస్తత్వమని అంతా అంటారు. నిదానమని వెంకట్రామయ్య అంటాడు. ఏమైనా ఉత్తరాలొచ్చాయా? వసుంధర అడిగింది భర్తను. రాజారావు ఉదయం 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళి మధ్యాహ్నం 12:30కు తిరిగి వస్తాడు. భోంచేసి మళ్ళీ 1 గంటకు ఆఫీస్కి వెళ్ళి 4:30కు తిరిగి వస్తాడు. అతని ఆఫీసు ఇంటికి 3 నిమిషాల నడక దూరంలో ఉంది. సాధారణంగా ఉత్తరాల ఆఫీస్కు 12 గంటల ప్రాంతంలో వస్తాయి. వచ్చింది ఒక శుభలేఖ అందించారు రాజారావు. కొంపదీసి మన మహాలక్ష్మిది కాదు కదా అంది అందుకని వసుంధర. రాజారావు నవ్వాడు. ఆ నవ్వులో కాస్త బాధ ఉంది. వసు, ఇదివరకే అయితే ఇదే ప్రశ్నకు జవాబుగా మనస్ఫూర్తిగా నవ్వేవాణ్ణి. ఇప్పుడలా నవ్వు రావటం లేదు. లక్ష్మికి 18 ఏళ్ళు నిండి నెల కావస్తుంది అన్నాడు. శుభలేఖ చదువుకున్నాక వసుంధర, ఎవరిదని అడగరేం, మా స్నేహితురాల్ది అంది. తెలుసు, 4th ఫామ్లో నీ క్లాస్మేట్ అనుకుంటాను అన్నారు రాజారావు. అబ్బా, నా స్నేహితురాళ్ళంతా మీకెప్పుడు గుర్తే అంది వసుంధర అదోలా భర్త వంక చూస్తూ. ఏం చెయ్యను, నీతో పెళ్లి కాగానే నా స్నేహితురాళ్ళందరినీ మర్చిపోలన్నావు. అందుకని నీ స్నేహితురాళ్ళని గుర్తుంచుకున్నాను అన్నాడు రాజారావు. వసుంధర ముఖంలో చిరుకోపాన్ని ప్రదర్శించి, స్నేహితురాళ్ళనే ఎందుకు, స్నేహితుల్ని గుర్తించుకోవచ్చు కదా. ఉష్, నీకు స్నేహితులు కూడా ఉన్నారన్నమాట. అయితే తక్షణం చెప్పు. రాజారావు ఇంకా ఏదో అనబోతుండగా వసుంధర చిరాగ్గా, మాట కారణన్న గర్వం మే ముఖంలో దాచుకుందామన్నా దాగటం లేదు కానీ నేనన్నది మీ స్నేహితుల మాట అంది. చంపావ్, నాకు స్నేహితురాళ్లే కానీ స్నేహితులు లేరే అన్నాడు రాజారావు బాధ నమనయిస్తూ. వసుంధర సీరియస్గా మొహం పెట్టి, ఇదే డైలాగు రేపు మీ బావగారు లక్ష్మితో అంటుంటే మీ ముఖం ఎలాగుందో చూడాలనుంది అంది. రాజారావు చటుక్కున భార్య చేయి పట్టుకుని, వసు, నాకు బావగారు వస్తారంటావా, లక్ష్మితో మాట్లాడతారంటావా అన్నాడు. వసుంధర నవ్వి, ఏమిటండి మీ అర్థం లేని ప్రశ్నలు, లక్ష్మికి ఇంకా 18 ఏళ్ళు కదా అంది. మరి నీకెన్నో ఏట పెళ్ళయిందట, చెబితే నన్ను మిమ్మల్ని కూడా పోలీసులు పట్టుకుపోతారు. అప్పుడే ఎవరో తలుపు తట్టగా, పోలీసులేమో అన్నారు రాజారావు. కాదని చెప్పడానికన్నట్లుగా టెలిగ్రామ్ అన్న కేక వినిపించింది. మామయ్య వెంకట్రామయ్య ఇచ్చుంటాడు. బహుశా లక్ష్మికి పెళ్లి కుదిరి ఉంటుంది అంది వసుంధర నవ్వుతూ. రాజారావు నెమ్మదిగా వెళ్ళి తలుపు తీసి టెలిగ్రామ్ అందుకున్నాడు. వెంకట్రామయ్య ప్రతి పని చేస్తాడు కానీ ఆలస్యంగా మాత్రం చేస్తాడు. ఆయన బంధువర్గంలో చాలా మందికి ఆయనంటే ఇష్టం. అందులో చాలామంది ఆయన ఉండే గ్రామానికి దగ్గరలో ఉన్న రాజమండ్రి వచ్చి వెళ్తూ ఉంటారు. వాళ్ళు రాగానే రాజమండ్రి నుంచి గ్రామానికి కబురు పెడుతూ ఉంటాడు. తామెప్పుడు వచ్చినది, మళ్ళీ తిరిగి ఎప్పుడు వెళ్ళేది సుష్టంగా తెలియబరుస్తారు. వెంకట్రామయ్య గారికి వాళ్ళను చూడాలని ఉంటుంది కానీ వాళ్ళు వెళ్ళే తేదీ ఆయనకు తెలియటం కూడా ఒక దురదృష్టం. చివరి తేదీ వరకు ఆయన అలా అలా వాయిదా వేసుకుంటూ వెళ్తాడు. ఆఖరి రోజున గ్రామం నుంచి బయలుదేరి ఆ బంధువులని ఇంట్లో కలుసుకునేందుకు వ్యవధి చాలక స్టేషన్లో కలుసుకోవాలనుకుంటాడు. అయితే ట్రైన్కు 1/2 గంట టైం ఇంకా మిగిలి ఉందని తెలిస్తే కాసేపు ఏదైనా హోటల్లో కాలక్షేపం చేసి చివర హడావిడైపోగా సిటీ బస్లో వెళ్ళవలసిన దానికి రిక్షాలో వెళ్ళి ఉరుకులు పరుగుల మీద ప్లాట్ఫారం మీదకు వెళ్తాడు. సాధారణంగా అప్పటికి ట్రైన్ కదులుతూ ఉంటుంది. బంధువులను లోకేట్ చేసి పరుగులు పెడతాడు. వాళ్ళు ఈయన ఒకరినొకరు చూసుకుంటూ గుర్తించుకుని చేతులూపుతుంటారు. వాళ్ళను చూడగలిగానన్న తృప్తి వెంకట్రామయ్య గారి కళ్ళలో కనపడుతుంది. ఇంకా ఈయన మారలేదన్న భావం వారి కళ్ళలో మెదులుతూ ఉంటుంది.
మోడ్రన్ ఆర్ట్లో ఆసక్తి ఉన్న వెంకట్రామయ్య గారి మేనల్లుడు ఒకతను కదులుతున్న ట్రైన్ వైపు వీడుకోలిచ్చే చేతులను బొమ్మగా వేసి చిత్రానికి మామయ్య వెంకట్రామయ్య అని టైటిల్ ఇచ్చాడు. ఆ చిత్రం చూశాక మోడ్రన్ ఆర్ట్లో టైటిల్కి చిత్రానికి సంబంధం ఉండదని భావించే రాజారావు తన అభిప్రాయాన్ని మార్చుకోవటం మాత్రమే కాక మోడ్రన్ ఆర్ట్ వల్ల గౌరవాన్ని కూడా పెంచుకున్నాడు. అటువంటి వెంకట్రామయ్య గారు సాధారణంగా ఉత్తరాలు వ్రాయరు. ఏదైనా విశేషం ఉంటే వ్రాద్దాం అనుకుంటాడే కానీ ఆయన ఆలస్యం చేసేస్తాడు. ఈలోగా ఆ విషయం పాతబడిపోతుంది, ఇంకెందుకులే అన్నట్లుంటాడాయన. అందుకే వసుంధర, లక్ష్మి పెళ్లి వార్తలేవి మనకు ఉత్తరాల ద్వారా తెలియవు. ఎప్పుడో ఒకరోజు శుభలేఖైనా వస్తుంది లేదా టెలిగ్రామ్ వస్తుంది అంటుండేది. టెలిగ్రామ్ రాగానే ఆమె అన్న మాటల వెనక ఉన్న అర్థం ఇది. రాజారావు లోపలికి వస్తూ, అన్నయ్య ఇంటికెళ్తున్నాడట, స్టేషన్లో కలుసుకోమని టెలిగ్రామ్ ఇచ్చాడు అన్నాడు. ఆయనది మీ నాన్నగారి పోలికే, లేకపోతే ముందుగా ఉత్తరం రాయవచ్చుగా, మనము ప్రోగ్రాం వేసుకుందాం అంది వసుంధర. మన ప్రోగ్రాం ఇంకా 6 వారాల తర్వాత కదా అన్నాడు రాజారావు వసుంధరను గ్రింగంట చూస్తూ. అవుననుకోండి, కానీ ముందుగా వెళ్ళి అవసర వ్యవహారాల్లో అత్తగారికి కాస్త సహాయపడ్డానికి నాకేం అభ్యంతరం లేదు. అసలే ఆడపిల్ల పెళ్ళి కదా. నేను అన్నయ్య ఇంటికెందుకు వెళ్తున్నాడో నాకు తెలియదు, కానీ ఆడపిల్ల పెళ్లి గురించి మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఈ మారు కూడా పాపను కంటావా అన్నారు రాజారావు. అలా అనవద్దు, ఈసారి మనకు బాబు పుడతాడు అంది వసుంధర నమ్మకంగా. మోహన్ రావుని చూస్తూనే వీధిలో మాట్లాడుకుంటున్న గ్రామస్తులు తమ కబుర్లాపి మర్యాదగా లేచి నిలబడుతున్నారు. అతను వాళ్ళను నవ్వుతూ పలకరిస్తూ ముందడుగు వేస్తున్నాడు. మోహన్ రావు వెంకట్రామయ్య గారి పెద్దబ్బాయి. అతను రైల్వేలో పెద్ద ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. అతనికి జీతం ఎంత వస్తుందో, అతని చుట్టూ ఎంతమంది గొప్పవాళ్ళు తిరుగుతుంటారు, అతని బాధ్యతలేమిటో, అతనికి ఎటువంటి పలుకుబడి ఉందో వగైరా వివరాలు మోహన్ రావుకి తెలిసినంత ఖచ్చితంగాను ఊళ్ళో వాళ్ళకి తెలుసును. కారణం వేరే ఏమీ లేదు. మోహన్ రావుకి ఎక్కువగా మాట్లాడడం చిన్నపాటి నుంచి అలవాటు. ఉద్యోగం వచ్చినప్పటి నుంచి అతను తన ఉద్యోగం గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. మోహన్ రావు కబుర్లలో 2 రకాల విశేషాలున్నాయి. ఒకటి శ్రోతలను ముగ్ధులను చేసే హాస్యం, 2 తన్ను దెబ్బతీయాలనుకునే ఎదుటివాణ్ణి క్షణం మాత్రంలో చిత్తు చేయగల హాస్యం మాతృతి. ఈ రెండిటి వల్ల అతని చుట్టూ చేరిన వారందరూ చిన్న చిన్న ప్రశ్నలు అందిస్తూ అతని మాటలను పెంచుతూ తాము మాత్రం శ్రోతలుగా ఉండిపోతుంటారు. మోహన్ రావు తన ఉద్యోగ విశేషాలు వివరిస్తుంటే బోరు కొట్టిన గుమాస్తా స్నేహితుడు ఒకతను, నీ గొప్పలు మాని ఇంకేమైనా సరదా కబుర్లు చెప్పబోయ్ అన్నాడు. మోహన్ రావు వెంటనే, అలా అసూయపడకు, నీకు ప్రమోషన్ ఇచ్చి ఏనాటికైనా ఆఫీసరు కాకపోలేవు అన్నాడు. గ్రామస్తులను కలిసినప్పుడు మోహన్ రావు అందరి యోగక్షేమాలు విచారిస్తూ ఎవరెవరి పిల్లలు ఏం చదువుతున్నారో అడిగి తెలుసుకుని రైల్వేలో ఉద్యోగాలు రావాలంటే వాళ్ళేం చేయాలో సూచిస్తుండేవాడు. మీ వాడు స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాడా, మరి చదివించకుండా టైప్ పార్ట్ హ్యాండ్ నేర్పించారంటే టక్కున ఉద్యోగం దొరుకుతుంది. మన వాడు బీకాం ఫైనల్ ఇయరా, అయిపోయి రిజిస్టర్లు వచ్చాక నాకు చెప్పండి. ఇలా అతను చాలా మందితో అంటూ ఉంటాడు. ఆ విధంగా అతని ఇతరుల మనస్సులో లేనిపోని ఆశలు రేపుతున్నానని గుర్తించడు. మామూలుగా సలహా ఇస్తున్నానని అనుకుంటాడు. మోహన్ రావు చేతిలో చాలా పలుకుబడి ఉంది. అతను చాలా డబ్బు సంపాదించగలడు. చాలా మంది ఉద్యోగాలు వేయించగలడు. అయితే అతను నీటిగా నిజాయితీకి నిలబడే మనిషి. జీతం డబ్బులకు మించి పై సంపాదన జోలికి పోడు. తన పలుకుబడిని స్వార్థానికి ఉపయోగించుకునేందుకు పొరపాటున కూడా ప్రయత్నించడు. అతని మాటలను అపార్థం చేసుకున్న గ్రామస్తులు మాత్రం అతని గురించి లేనిపోని ఆశలు పెంచుకొని అతను వచ్చినప్పుడల్లా, మా వాడిని మీరు చెప్పినట్టే టైప్ పూర్తి చేయించామండి, మా వాడు బీకాం 3వ క్లాసులో పాస్ అయ్యాడండి వగైరా సమాచారాలను అందించి వెళ్తూ ఉంటాడు. ఈ సమాచారాలను అందించడం కోసం చాలామంది అతని రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు కూడా. మోహన్ రావుకి చెప్పుకోదగ్గ దైవభక్తి ఉంది. నెల రోజుల క్రితం దగ్గరలో లేదనుకున్న ప్రమోషన్ అతనికి లభించింది. ఆ ప్రమోషన్ వస్తే వీలైనంత వెంటనే తిరుపతి వెళ్తానని అతను మొక్కున్నాడు.
అందుకని సెలవు దొరకగానే ఇంటికి బయలుదేరాడు. పనిలో పనిగా కొన్నాళ్ళు ఇంటి వద్ద కూడా గడిపినట్లుంటుందని అతను ఆశపడ్డాడు. మోహన్ రావుని చూస్తూనే వెంకట్రామయ్య చాలా సంతోషపడ్డాడు. కొడుకు వచ్చినప్పుడల్లా కొండంత బలం వస్తుందాయనకు. అయితే ఇంటికి రాగానే మోహన్ రావు ఇంటి పరిస్థితిని చూస్తాడు. వాటిలో రవ్వంత మార్పు కూడా ఉండదు. అతని ముఖం ముడుచుకుపోతుంది. మోహన్ రావు భార్య విరజకు అత్తిళ్ళంటే చాలా ఇష్టం. మనసు విప్పి మాట్లాడే 6 ఆడపడుచులు, స్వంత తమ్ముళ్లకు మించి ప్రేమగా ఉండే మర్దులు ఆమెకు మంచి కాలక్షేపం. మోహన్ రావు విరజల గారాల కూతురు సుమారు ఏనార్ధం వయస్సు గల మోహినికి అక్కడింకా బాగుంటుంది. తండ్రిని పలకరిస్తూనే లక్ష్మి పెళ్లి ప్రసక్తి తీసుకొచ్చాడు మోహన్ రావు. అప్సరసలాంటి పిల్ల ఇంట్లో ఉంటే వెతుక్కుంటూ ఒకళ్ళైనా మన ఇంటికి రావటం లేదు అన్నాడు వెంకట్రామయ్య తన సహజ చమత్కారాల ధోరణిలో. బాగుంది, ఆడపిల్ల గల వాళ్ళం మనం తిరగాలి కానీ వెతుక్కుంటూ ఎవరొస్తారు? ఆ నాగేశ్వరరావు గారి మొదటి కూతురు పెళ్లి సంబంధం కూర్చుకోటానికి 4 చెప్పుల జత తిరిగిపోయాయట అన్నాడు మోహన్ రావు. ఎవరు ఆ నాగేశ్వరరావు సంగతేనా నువ్వు చెప్పేది? వాణ్ణాకంటే నెమ్మదస్తుడు. వెంకట్రామయ్య నవ్వి, కూతురు పెళ్లి కోసం తిరగటం లేదని నలుగురు గడ్డెడతారని భయపడి వాడు ఆకురాయి కొనుక్కొని ఇంట్లో చెప్పులు నరగదీస్తూ కూర్చునేవాడు. అలా 4 చెప్పుల జత అరగదీసేసరికి వెతుక్కుంటూ పెళ్లివారొచ్చారు. వాడేమో అందరికీ ఆ చెప్పుల జత చూపిస్తూ కూర్చున్నాడు. చెప్పుల జత లరగదీయటమే ముఖ్యమనుకుంటే నాకు ఓ ఆకురాయి కనిపెట్టు అన్నాడు. మోహన్ రావుకు నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు. అయితే ఏదో ఒక రోజున పెళ్లి వారే మన ఇంటికొస్తారంటారు. అలాగని నేను అనుకుంటాననుకుంటున్నావా ఏమిట్రా? నా ప్రయత్నాలేవో నేను చేస్తున్నాను. వెదవది ఎంత తిరిగినా ఆకురాయి లేక నా చెప్పులరగటం లేదు అంతే అన్నాడు వెంకట్రామయ్య. ఎవరైనా చూసుకుందుకు వచ్చారా? ఆతృతగా అడిగాడు మోహన్ రావు. 4 వచ్చారు. 2 కట్నం అక్కర్లేదు కానీ ఉద్యోగం వేయించే పూచి తీసుకోవాలన్నారు. ఉద్యోగమైన ఆషిమాషి కాదు, కలెక్టర్ లెవెల్లో కావాలట. ఒకరేమో అమ్మాయి నలుపన్నారు. ఆ విషయం చూస్తేనే తెలుస్తుంది, వేరే చెప్పాలా అన్నాను నేను. ఇంకొకరు 50,000 కట్నం కావాలన్నారు. వెంకట్రామయ్య అన్ని ఏకరువు పెట్టి, ఒరేయ్, మన పరిస్థితులన్నీ నాకు తెలుసు. ఈ పరిస్థితుల్లో ఎటువంటి సంబంధం తేవాలో కూడా నాకు తెలుసు. అన్నీ కలిసి రావాలి మరి అన్నాడు. మోహన్ రావు మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. లక్ష్మి పెళ్లి గురించి తండ్రి ఇంత శ్రద్ధగా ప్రయత్నాలు చేస్తున్నాడని అతను అనుకోలేదు. అయితే అతని ఆనందం తాత్కాలికమయ్యింది. ఆ రోజు రాత్రి తమ్ముడు శ్రీకాంత్ అన్ని అతనికి వివరంగా చెప్పాడు. ఇంతవరకు ఒక పర్యాయం కూడా వెంకట్రామయ్య కూతురు పెళ్లి గురించి ఇల్లు కదలలేదట. ఎవరైనా మధ్యవర్తులు సంబంధాలు చెబితే వివరాలన్నీ విన్నాం కదా, ఈ సంబంధం మనకు పోసగదు అని తోసిపుచ్చేవాడట. కొద్ది గంటల క్రితం ఆయన వర్ణించి చెప్పిన వివరాలన్నీ ఆయన ఊహకు సంబంధించినవి మాత్రమే. ఒక్కటి వాస్తవంలో జరగలేదు. ఇదేం రకం మనసత్వమో మోహన్ రావుకి అర్థం కాలేదు. అతను తలపట్టుకొని కూర్చుంటే విరజ వారించి, ఈ విషయాలు ఎప్పుడూ ఉన్నవే, ముందు తిరుపతి ప్రయాణం సంగతి చూడండి అంది. నమస్కారమండి, నమస్కారం అంటూ అగంతకుని పరీక్షగా చూస్తున్నాడు వెంకటరామయ్య. ఎవరో 25 కుర్రాడు, పెద్ద విశేషంగా ఏమి కనపడ్డం లేదు. నా పేరు వీరాజ్ అంటారండి అన్నాడతను. అలాగా, నన్ను వెంకట్రామయ్య అంటారండి అన్నాడు వెంకట్రామయ్య అదోలా. ఎంత మాట, తమర్నేమంటారో వేరే మీరు చెప్పాలండి అన్నాడు వీర్రాజు వినయంగా. వెంకట్రామయ్య ముఖంలో గర్వం కనపడింది. మీరేదో పని మీద వచ్చినట్టున్నారు అన్నాడు. పనంటే పనేమీ కాదండి, ఏదో చిన్న సమాచారం అందించిపోదామని వచ్చానండి. వెంకట్రామయ్య ఈసారి కళ్ళతో అతని ప్రశ్నించాడు. భీమరాజు గారిది హైదరాబాద్ అండి అన్నాడు వీర్రాజు. వెంకట్రామయ్య గారికి భీమరాజు ఎవరో తెలియకపోవటం వల్ల అతనిది హైదరాబాద్ అన్న సమాచారం ఎందుకో ఆయనకు అర్థం కాలేదు. ఆయనకు శ్రీరామచంద్రుల్లాంటి కొడుకున్నాడండి మళ్ళీ అన్నాడు వీర్రాజు. పేరు కూడా శ్రీరామచంద్రుడేనా అన్నాడు వెంకట్రామయ్య చిరాగ్గా. కాదండి, బాబురావు అంటారండి అతన్ని అన్నాడు వెంకట్రామయ్య. అలాగా, చాలా మంచిది అన్నాడు వెంకట్రామయ్య. చిత్తం, అతను చేసే ఉద్యోగం కూడా మంచిదేనండి అన్నాడు వీర్రాజు.
చాలా బాగుంది కానీ వివరాలని నాకెందుకు అన్నాడు వెంకట్రామయ్య. భీమరాజు గారికి మీ నాన్నగారు బాగా తెలుసంటండి. మీకో పెళ్ళిడమ్మాయి ఉందని కూడా తెలిసిందంటండి. మీతో వియ్యమందాలని ఆయన సర్దాపడుతున్నారండి అన్నాడు వీర్రాజు. వెంకట్రామయ్య ముందు పలికిబడిన తర్వాత తమాయించుకుని దానికేముంది వచ్చి పిల్లని చూసుకుంటే సరిపోతుంది అన్నాడు. అవుననుకోండి, అలా చూసుకోమని మీరాయనకు ఉత్తరం రాస్తే ఆయన అలాగే వస్తారండి అన్నాడు వీర్రాజు. వీర్రాజుని మరి కాసిన్ని ప్రశ్నలు వేశాక వెంకట్రామయ్య గారికి వివరాలుగా పూర్తిగా తెలిసాయి. భీమరాజు గారిది కూడా తనదిలాగే పెద్ద కుటుంబం. పెద్ద కొడుకు ఉద్యోగం చేస్తుంటాడు. తండ్రి కొడుకులిద్దరూ హైదరాబాదులోనే స్వంతింట్లో ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మంచి సంప్రదాయమైన కుటుంబంలోని పిల్లలను చేసుకోవాలన్నది ఆయన అభిలాష. ఆయనకు వెంకట్రామయ్య గురించి విన్నాడాయన. ఆయనకి వియ్యానికి నెయ్యానికి సమ ఉజ్జీలుండాలి కాబట్టి అన్ని విధాల ఈ సంబంధం మా ఆయనకు నచ్చింది. అందుకే తనకు తెలిసిన వీర్రాజ్ చేత కబురు పంపించాడు. మగ పెళ్లివారు కదా, అందుకని ముందాడ పెళ్లివారి చేత అడిగించుకోవాలి. వీర్రాజు వెళ్ళిపోయాక వెంకట్రామయ్య కుడి కన్నదిరింది. అప్పుడే పార్వతమ్మకు ఎడమ కన్నదిరింది. వెంకట్రామయ్యకు కుడి కాల్లో దురదలు ప్రారంభమయ్యాయి. ఇంకేం ప్రయాణం ఉందన్నమాట అంది పార్వతమ్మ. అబ్బే, నేను ఉత్తరం రాద్దామనుకుంటున్నాను అన్నాడు వెంకట్రామయ్య. చాలండి, వెళ్ళి స్వయంగా చెప్పి రావటమే మర్యాదగా ఉంటుంది. ఆ విధంగా వాళ్ళ ఇల్లు పరిస్థితులు చూసినట్లు కూడా ఉంటుంది. అయితే ఒక పని చేస్తాను, ఉత్తరం లేకుండానే వెళ్ళి వాళ్ళను చూసి విషయం చెప్పి వస్తాను అన్నాడాయన. మీ బద్ధకం బంగారం కాను. ఒక ఉత్తరం రాసి పారేస్తే మీరొస్తున్నట్లు వాళ్లకు తెలిసి ఇంటి పట్టునుంటారు. లేకపోతే నీకు తెలియదు, వాళ్ళ గురించి పూర్తిగా తెలియాలంటే ఏ ఉత్తరం లేకుండానే వెళ్ళాలి. ఉత్తరం రాయకూడదనే దృఢ నిశ్చయానికి వచ్చాక మళ్ళీ అది రాయాలంటే చాలా బాధాకరమైన విషయం ఆయనకు. వెంకట్రామయ్య ఉత్తరం రాయకపోవటానికి ఇంకో కారణం కూడా ఉంది. ఒక తేదీకి అనుకొని ప్రయాణం చేయటం ఆయనకు చాలా చిరాకు. అప్పటికప్పుడు అనుకొని వెళ్ళిపోవటమే ఆయనకు హాయిగా ఉంటుంది. ఈ విషయం రుజువు చేయటానికి ఆయన జీవితంలో చాలా ఉదాహరణలున్నాయి. వెంకట్రామయ్య తండ్రి అంత్యదశలో ధవళేశ్వరంలో ఉండేవాడు. వెంకట్రామయ్య పెద్ద కొడుకులిద్దరూ తాతగారి దగ్గరే ఉండి చదువుకుంటుండేవారు. పితృభక్తి పరాయణుడైన వెంకట్రామయ్య ఇంచుమించు ప్రతిరోజు తన గ్రామం నుంచి బబ్బరలంక వచ్చి అక్కడ నావ దాటి ధవళేశ్వరం చేరుకునేవాడు. వచ్చి రాగానే అతని తిరుగు ప్రయాణానికి నావని చూడమని రెండో కొడుకు రాజారావును పంపించేసేవాడు. వాళ్ళుండే ఇంటికి గోదావరి నది దగ్గరలోనే ఉంది. రాజారావు గోదావరి ఒడ్డుకు పోయి కూర్చునేవాడు. నావలకొక నిర్ణీత సమయం అంటూ లేదు. జనం పోగుపడగానే తోచేస్తారు. అందువల్ల నావ సిద్ధయ్యే వరకు వేచి ఉండడం రాజారావుకు చాలా విసుగ్గా ఉండేది. తీరా నావ సిద్ధమై తండ్రికా సమాచారం అందిస్తే ఆయన తాపిగా తర్వాత నావ ఎన్నింటికో చూడు అనేవాడు. రాజారావుకి కళ్ళ నీళ్ళ పర్యంతమయ్యేది. చేసేది లేక అతను మళ్ళీ వెళ్ళేవాడు. అలా అతను ఆఖరి నావ వెళ్లే వరకు గోదావరి ఒడ్డునే ఉండేవాడు. తండ్రి ఆఖరి నావలో తిరిగి వెళ్ళిపోయేవాడు. ఆప్యాయంగా కొడుకు చేతిలో ₹1 ఉంచి. ఆఖరి నావలో వెళ్దామన్న అభిప్రాయం వెంకట్రామయ్యకు మొదట్లో ఉండదు. కానీ నావ సిద్ధంగా ఉందని తెలిసేసరికి ఆయన మనసు వాయిదాను కోరేది. అలా ఆఖరి నావ వరకు జరిగేది. తన స్కూల్కు సెలవు రోజుకి తండ్రి ధవళేశ్వరం వస్తే రాజారావుకు ప్రాణాంతకంగా ఉండేది. సమయం అంతా గోదావరి పాలన తెలిసేది. వెంకట్రామయ్య ఒకవేళ రైల్వే ప్రయాణానికి ముందుగా టికెట్ రిజర్వ్ చేసుకున్న పక్షంలో అది సాధారణంగా క్యాన్సిల్ చేసి తీరతాడు. క్యాన్సిల్ చేసుకునే అవకాశం లేదని తెలిస్తే ఆయన రిజర్వేషన్ చేయించుకోడు. అందుకే హైదరాబాద్ లాంటి నగరాలకు ఆయన బస్సులోని ప్రయాణం చేస్తాడు. కోడల్ని పుట్టింట్లో దిగబెట్టడానికి రెండో కొడుకు రాజారావు వస్తున్నాడని వెంకట్రామయ్యకు తెలిసింది. కొడుకు వచ్చేసరికి తమ లక్ష్మి పెళ్లి వ్యవహారం నిశ్చయం చేసి ఆశ్చర్యపరచాలని అనుకున్నాడాయన. అందుకే ఆర్టీసీ బస్సులో బయలుదేరి హైదరాబాద్ వెళ్ళాడాయన. హైదరాబాదులో దిగ్గానే ఆయన ముందుగా
హోటల్లో దిగి కాలకృత్యాలు ముగించుకొని నీటిగా ముస్తాబై వాకబు చేసుకుంటూ భీమరాజు గారింటికి వెళ్ళాడు. నీ దానం ఒక్కోసారి పనిచేస్తుంది. ఉదయం 11 గంటలకు వాళ్ళింటికి వెళ్దామనుకున్న ఆయన సాయంత్రం 5:30కు వెళ్ళగలిగాడు. అదే మంచిదైంది. 11 గంటలకైతే తండ్రి కొడుకులిద్దరూ ఆఫీసులో ఉంటారు. 5:30కి ఇద్దరు ఇంట్లోనే ఉంటారు. వెంకట్రామయ్య ఎవరో తెలియగానే ఆయనకు చాలా మర్యాదలు జరిగాయి. వెంకట్రామయ్యక ఇల్లు, పరిసరాలు, వాతావరణం తన ఇంటిని గుర్తు చేశాయి. భీమరాజుకు 5గురు ఆడపిల్లలు, 5గురు మగపిల్లలు. ఇంట్లో అందరికీ మంచి సంస్కారం ఉన్నట్లు కనబడుతుంది. భీమరాజు గారు అబ్బాయి బాబురావు పెద్దల పట్ల వినయ విధేయతలు గలవాడు. మాత్రం కాక మనిషి అందంగా కలగా ఉన్నాడు. వెంకట్రామయ్య మనసు నిండా తృప్తి చోటు చేసుకుంది. తన కూతురింట్లో సుఖపడుతుందని ఆయనకు అనిపించింది. వెంకట్రామయ్య హోటలు దిగినందుకు భీమరాజు నొచ్చుకున్నాడు. మరోమారు అలా చేయవద్దని మరీ మరీ అన్నాడు. వెంకట్రామయ్య, మనం మళ్ళీ మళ్ళీ కలవలసిన వాళ్ళమే కదండి, ఇంకోసారి అలానే చేద్దాం. మీరు మాత్రం మా ఊరొచ్చినప్పుడు పట్టుదల కొద్ది హోటల్లో బస చెయ్యాలనుకుంటే మాత్రం కుదరదు. మా ఊళ్ళో హోటల్ లేవు సరికదా, కొత్త వారెవరైనా వస్తే మా చుట్టూల కానివారు కూడా మా ఇంట్లోనే మకం చేస్తారు అన్నాడు. బియ్యం అందుకునే వాళ్ళం, మనకి పంతాలు పట్టింపులెందుకండి అన్నాడు భీమరాజు. ఆయన లాగనటం వెంకట్రామయ్యకు చాలా ఆశ్చర్యం కలిగింది. పెళ్ళికొడుకు తండ్రి ఆయన ఇంకా పిల్లనైనా చూడకుండా సంబంధం స్థిరమైనట్లు మాట్లాడుతున్నాడు. మనసి బొత్తిగా కల్మషం తెలియని వాడైనా అయి ఉండాలి, లేదా వ్యవహారంలో ఏదైనా మోసం ఉండి ఉండాలి. వీలు చూసుకొని పిల్లను చూసుకుందరు రండి బావగారు అన్నాడు వెంకట్రామయ్య. వస్తామనుకోండి, కానీ ఏదో లాంఛనప్రాయంగా మాత్రమే. ఎందుకంటే మీ కుటుంబపు సాంప్రదాయం మాకు తెలుసు. అందుకని అన్ని నిశ్చలమైనట్లే భావించండి. మీకు అభ్యంతరం లేకుంటే అన్నీ ఇప్పుడే మాట్లాడేసుకుందాం. పిల్ల గురించి మాకేం సందేహం లేదు. మాకు సాంప్రదాయం ముఖ్యం కానీ అందచందాలతో నిమిత్తం లేదు. అయినా అందాన్ని కొరుకు తింటామా చెప్పండి అన్నాడు భీమరాజు. వెంకట్రామయ్య చిన్నబుచ్చుకొని, మీ మాట కాదన్ను కానీ కొరుక్కు తినకపోయినా మా పిల్ల అందంగానూ ఉంటుంది అన్నాడు. భీమరాజు నవ్వేసి, నా అభిప్రాయం అది కాదు బావగారు. సాంప్రదాయం గల రెండు కుటుంబాల కలయికకు అందంతో నిమిత్తం ఉండదని మీకు చెప్పాలనుకున్నాను. అందుకే అన్ని విషయాలు ఇప్పుడే మాట్లాడుకుందాం అనుకుంటున్నాను అన్నాడు. వెంకట్రామయ్య మాట్లాడకపోవటం చూసి, ఏ పనైనా నాకు వాయిదా వేయటానికి కష్టం ఉండదు. అన్నీ నచ్చితే వేరే ఆలోచనలు ఎందుకనేది నా మనస్తత్వం. ఏ అభ్యంతరాలు లేవని నేను అంటున్నప్పుడు ఇంకా ఇతర లాంఛలన్నీ ముగిసేదాకా మాటలెందుకు ఆపటం? వీలైనంత త్వరలో మా అబ్బాయి పెళ్లి జరిపించాలని తొందరపడుతున్నాను అన్నాడు మళ్ళీ. వెంకట్రామయ్య చిన్నగా ఇబ్బందిగా నవ్వాడు. మీ సంగతి చెప్పారు కదా బావగారు, ఇక నా సంగతి నన్ను చెప్పనివ్వండి. ఏ పని వెంటనే చేయలేను నేను. నెమ్మది మీద బాగా ఆలోచన చేస్తాను. మీకు నా మీద ఇంత గౌరవం ఉంటుందని నేను ఊహించలేదు. ఊహిస్తే ముందుగానే అన్నీ ఆలోచించి ఉంచుకునేవాణ్ణి. కాబట్టి నాకు కాస్త సమయం కావాలి. ముందుగా మీకు మంచి రోజు చూసుకొని పెళ్లి చూపులకు రండి. తర్వాత తాంబూలాలిచ్చుకునేటప్పుడు ఎలాగో అన్ని విషయాలు మాట్లాడుకుంటాం. భీమరాజు ఇంకేమనలేదు. పురోహితుడితో మాట్లాడి ముహూర్తం నిశ్చయించి ఉత్తరం రాస్తామని చెప్పాడాయన. కూతురి జాతకాన్నైనా భీమరాజుకు అందించి బాబురావు జాతకం తీసుకుని వెళ్ళిపోయాడు. వెంకట్రామయ్య వెళ్ళిపోయాక బాబురావు చిరాగ్గా తండ్రి వంక చూసి, ఆయనేమో నిమ్మకు నీరెత్తినట్లుంటే మీరేమో హడావిడి పడిపోతున్నారు. ఇంతకు ఇప్పుడు ఆడపిల్లల పెళ్లి చేస్తున్నది ఆయన లేక మీరా అన్నాడు. భీమరాజు కొడుకు వంక చూసి అదోలా నవ్వాడు. ఒరేయ్, మనకు 5గురు ఆడపిల్లలున్నారా, మనం మగ పెళ్లి వారనుకునే విషయం అప్పుడు మర్చిపోయాను నేను. భార్యను పురిటికి పుట్టింట్లో దిగవిడిచి వచ్చిన రాజారావు గుమ్మంలోనే పలకరించాడు వెంకట్రామయ్య. ఏరా, కోడల్ని సరాసరి పుట్టింట్లో వదిలి పెట్టకపోతే ముందుగా ఇక్కడ కొన్నాళ్ళు ఉంచకూడదా? మీ అమ్మకు చాలా కోపంగా ఉంది. అన్ని వివరంగా ఉత్తరం రాశాను కదా. తనకు ఆరోగ్యం బొత్తిగా బాగుండటం లేదు. వాళ్ళూర్లో తన శరీరతత్వం బాగా తెలిసిన ఫ్యామిలీ డాక్టర్ ఉంది.
సరేలే, అదంతా పాత పాటే కానీ రేపొద్దున లక్ష్మిని చూసుకుందుకు పెళ్లివారొస్తే ఇంటి కోడళ్ళు ఇద్దరు కూడా ఉండరని బాధగా ఉంది. వాడేమో తిరుపతి వెళ్ళి వచ్చి పెళ్లివారొస్తారా 4 రోజులాగరా అంటే ఆగకుండా వెళ్ళిపోయాడు. నువ్వేమో సరాసరి మామగారి దర్శనం చేసుకుని కోడలనక్కడ దిగవిడిచి వచ్చావు. మీకు బాధలు ఎప్పటికీ తెలిసి వస్తాయో ఏమిటో. లక్ష్మిని చూసుకుందుకు పెళ్లివారొస్తున్నారా? ఎప్పుడు? ఆతృతగా అడిగారు రాజారావు. ఏమో, ఎప్పుడో నాకు తెలియదు. నా విధి నేను చేసి వచ్చాను. అబ్బాయిది హైదరాబాదు. సాంప్రదాయమైన కుటుంబం. మనం వాళ్లకు నచ్చాము. ఏదో లాంఛనప్రాయంగా పెళ్లి చూపులకు వస్తున్నారు కానీ సంబంధం స్థిరపడింది అనుకోమన్నారు. బహుశా ఈ వేసంగుల్లో లక్ష్మికి పెళ్ళి అయిపోయినా ఆశ్చర్యం లేదు అన్నాడు వెంకట్రామయ్య. రాజారావు ఆశ్చర్యంగా తండ్రి వంక చూసి, ఎలా వచ్చింది నాన్న ఈ సంబంధం మీ దాకా అని అడిగాడు. వెంకట్రామయ్య అన్ని వివరంగా చెప్పి, పెళ్లి కుదుర్చుకోవటం అంటే చెప్పులు అరిగేలా తిరగటం కాదురా. సమయం కోసం కాచుకొని ఉండి సమయం రాగానే సంబంధాన్ని పట్టడం. పెళ్లిళ్ళు దైవ నిర్ణయాలు. ఘటన ప్రకారం అలా జరిగిపోవాల్సిందే. ఆ టైం వచ్చే వరకు మనం చేసిన ప్రయత్నాలన్నీ వమ్మవుతాయి. టైం వచ్చిందంటే మనం వద్దనుకున్న పెళ్లి జరిగిపోతుంది. అనుభవం నాకు నేర్పిన విషయం ఇది. ప్రతిదానికి మీ కుర్రాళ్ళు హడావిడి పడిపోతుంటారు. ముఖం మీద ఆనలేక ఊరుకున్న చాటుగా అయినా నాకు బద్ధకం అనుకుంటుంటారు. ఏమనుకోకండి, ఇప్పుడు లక్ష్మి పెళ్లికి టైం వచ్చేసింది. పెళ్లి స్థిరపరిచే బాధ్యత నాది. మిగతా ఏర్పాట్లతో మీరు సిద్ధంగా ఉండండి అన్నాడు. మరి తర్వాత ఏం జరగబోతుందో, లక్ష్మి పెళ్లి ఎలా జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.